పార్ట్ 3 మన ఆలోచనలు మన ఆరోగ్యం అన్న కాన్సెప్ట్లో భాగంగా ముసలితనం ఎటువంటి నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటే త్వరగా వస్తుందో తెలుసుకుందాం. మనకు ఓల్డ్ ఏజ్లో కళ్ళు సరిగా కనిపించవు, సరిగా ఏది వినిపించదు, తిన్నది సరిగా అరగదు, మలబద్ధకం, కీళ్ళ నొప్పులు, రకరకాల జబ్బులు వస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే మన ఆలోచనలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయనేటువంటిది మనందరికీ తెలుసు. ముఖ్యంగా కళ్ళు ఎందుకు సరిగా కనిపించవంటే వయసు పైబడే కొద్దీ జీవితాన్ని ఇక స్పష్టంగా చూడాలని అనుకోం. అంతా చూసేశాం, ఏం చూస్తాం ఈ చెత్తలోకంలో అని మసకగా చూసేటువంటి ఆ స్వభావమే కళ్ళ యొక్క ఆ చూపును తగ్గిస్తుంది. ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినం, ఎందుకంటే ఒక అహం ఉంటుంది. నా వయస్సు మీ అనుభవం కంటే చాలా ఎక్కువ అన్నటువంటి ఆ దృక్పథం ఉంటుంది కాబట్టి ఎవరిని వినం. కానీ ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో ఎన్నో విషయాలను అర్థం చేసుకొని ఒకవేళ వారు పొరపాటు చెప్తున్నారనుకోండి, మనం సరిదిద్దగలం. కొత్త విషయం ఉంటే మనము ఎదిగేదానికి ఒక అవకాశం. ఎప్పుడైతే మనం ఎవరి దగ్గర నుంచి ఏది వినకుండా ఉంటామో, ఎవరు చెప్పినా నాకే అన్నీ తెలుసు అనేటువంటి స్వభావం ఉంటే క్రమక్రమంగా ఈ చెవులు కూడా వినడం అనేటువంటివి మందగిస్తాయి. అంతే కదా, యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అన్నారు. ఇక ఏది కూడా అరగదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అరుగుదల కూడా, జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. ఇతరులు చెప్పేటువంటి విషయాలను ఎప్పుడైతే మనము జీర్ణించుకోలేమో, ఎప్పుడైతే అర్థం చేసుకోలేమో, ఎప్పుడైతే అసిమిలేట్ చేసుకోలేమో అప్పుడు ఆటోమేటిక్గా మన జీర్ణక్రియ, అంతే కదా, తీసుకున్నటువంటి విషయాలను మన ఆహారాన్ని కూడా జీర్ణం చేస్తుంది. ప్రతిదాన్ని కూడా తీసుకోవడం పట్ల సముఖత ఉండాలి. అంటే మనం అడగవచ్చు, అన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ విషయాలు, నెగిటివ్ పరిస్థితులను కూడా తీసుకుంటే మనకే కదా బర్డెన్ అంటే, ఎప్పుడైతే తీసుకోవాలి, నేర్చుకోవాలి, ఎదగాలి, పంచాలి అన్నటువంటి ఈ దృక్పథం ఉంటే జీవితంలో ఏది కూడా మనకు అనర్హంగా అనిపించదు, అనవసరం అనిపించదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక చక్కగా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగేదానికి సోపానమవుతుంది. ఇక మలబద్ధకం ఎందుకు వస్తుందంటే, కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందంటే పెద్ద ప్రేవు యొక్క పని అనవసరమైన చెత్తనంతా వదిలిపెట్టడం, బయటికి పంపించడం. చాలా వరకు వయసు పైబడే కొద్దీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఏదైతే మన పాత విషయాలు ఉన్నాయో వాటిని అలాగే అంటిపెట్టుకొని ఉంటాం. ఎప్పుడైతే పాత విషయాలకే అంకితమై ఉంటామో, కొత్తదనానికి మనకు వెల్కమింగ్ ద న్యూ అన్నటువంటి ఆ విషయం అర్థం కాకపోతే ఆ పాతదనంలోనే మనం ఎప్పుడైతే పూర్తిగా కూరుకొని పోతామో పెద్ద ప్రేవు యొక్క చలనం అనేటువంటిది, పెద్ద ప్రేవు యొక్క మొటిలిటీ అనేటువంటి తగ్గి కాన్స్టిపేషన్ వస్తుంది. అయితే పాతను మనం తప్పకుండా మనతో ఉంచుకోవాలి. కొత్త విషయాలకు ఆహ్వానం పలుకుతుంటే పెద్ద ప్రేవులో చక్కని కదలికలు మొదలవుతూ అనవసరమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు వదిలిపెడుతూ ఉండాలి. దీన్నే డిటాచ్మెంట్ అని చెప్పవచ్చు. కానీ చాలా మనమందరము అటాచ్మెంట్లోనే ఉంటాం. పద్మ పత్రం ఇవాంబస అన్నట్లుగా తామరాకు మీద నీటి బిందువులాగా ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా అంటనట్టు ఉంటాం. ఈ అంటనట్టు ఉండేటువంటి దానివల్ల మనకు ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటాం. ప్రతి దాని నుండి కూడా మనము తీసుకోవాల్సినవి, తీసుకోకూడని విషయాలు ఉంటాయి. సంసారం అంటే చాలా కష్టం అనుకుంటాం, కానీ అందరికి కూడా ఆనందాన్ని సంసారం ఇవ్వడం లేదు. చదువు అంటే చాలా బర్డన్గా అనిపిస్తుంది చదువుకునేటువంటి స్టూడెంట్కు, కానీ చదవడం వల్ల అక్కడ శ్రద్ధ, ఏకాగ్రత పెట్టడం ద్వారా ఎంతో ఎదుగుదల అనేటువంటిది వస్తుందన్నటువంటి విషయం చూస్తే జీవితాన్ని అవసరమైనటువంటి వాటిని మనం ఆహ్వానిస్తూ అనవసరమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు వదులుకుంటుండాలి. చూడండి, సెల్ ఫోన్లో కూడా అనవసరమైనదంతా పెట్టుకొని ఉంటాం, కంప్యూటర్లో కూడా అనవసరమైనదంతా పెట్టుకొని ఉంటాం. ఎప్పటికప్పుడు మనం వదిలేస్తూ ఉంటే, వాటిని ఎరేస్ చేస్తుంటే, రిమూవ్ చేస్తుంటే ఈ విధంగా మన శరీరం కూడా అన్ని జీవన పరిస్థితులకు తదనుగుణంగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇక మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఓల్డేజ్లో వస్తాయంటే చాలా రిజిడ్గా ఉంటారు. అలాగే ఇక ఎంతో మనం చూసేసాం, జీవితాన్ని ఎంతో అనుభవించేశాం, ఇక కాటికి కాళ్ళు చాపుకుందామని అలసట,
ఈ అలసట అనేటువంటిది ఏం చేస్తుందంటే మనము కొత్తదనాన్ని ఆహ్వానించకుండా, కొత్త కోణంలో చూడకుండా, కొత్త వైపుకు మన అడుగులు వెళ్లకుండా అక్కడే నిలిచిపోయేటువంటి, అక్కడే స్టాగ్నెంట్గా ఉండేటువంటి తత్వం వస్తుంది. కాబట్టే ఆస్టియో ఆర్థరైటిస్ అని, జాయింట్ పెయిన్స్ అని ఇవన్నీ కూడా ఓల్డేజ్లో వస్తుంటాయి. ఎవరైనా కానీ ఓల్డేజ్ అనేటువంటిది త్వరగా, అంటే ప్రిమెచ్యూర్ ఏజింగ్ అనేటువంటిది, వయస్సు అనేటువంటి దాన్ని మనం గ్రేస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి. కానీ ఆ వయస్సు అనేటువంటిది త్వరగా మనమే పైబడేలా, పెద్దగా కనిపించాలని, పెద్దగా కనిపిస్తే అందరూ గౌరవాన్ని ఇస్తారని, అలాగే అందరితో కూడా మనము అంటున్నట్టుగా ఉంటే గౌరవం పెరుగుతుందని, అలాగే ఎవరితో ఏది పంచుకుంటే మా పొరపాట్లు తెలుస్తాయేమో అని అనుకుంటారు. కాబట్టి గుండె ఎప్పుడు పంచుకోవడానికి సంకేతం, భద్రతకు సంకేతం. గుండె నిండా అలానే బరువును పెంచుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పంచుకోవడం అనేటువంటి తెలియగా త్వరగా గుండె జబ్బులు వస్తాయి. ఇక వయసు పైబడిన తర్వాత ఏజ్ అనేటువంటిది పెరుగుతున్నప్పుడు డయాబెటీస్ కూడా ఎందుకు వస్తుందంటే ఎప్పుడు వారు వర్తమానాన్ని వృధా చేసుకుంటుంటారు. గతం యొక్క అవమానాలను, భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానం ఎప్పుడైతే పూర్తిగా యూటిలైజ్ చేసుకోకపోయారో, ఇలా అన్ని భాగాలండి శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మనం సరిగా వాడనప్పుడు చాలా వరకు క్యాన్సర్స్ కూడా ఓల్డేజ్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే క్యాన్సర్ అనేటువంటిది మన పట్ల మనకు ఉన్న రిసెంట్మెంట్, అంటే అయిష్టత అనేటువంటిది దానికి సంకేతం. కాబట్టి మనము మన జీవితాన్ని ఇష్టపడుతుండాలి, మన దేహాన్ని ఇష్టపడుతుండాలి, ప్రతి ఆలోచనను, ప్రతి మూవ్ను కూడా ఇష్టపడుతూ ఉంటే అప్పుడు మరింతగా జీవితాన్ని చక్కగా ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరణం అనేటువంటిది మన ఎంపిక అవుతుంది. చాలా వరకు ఏదో కష్టపూరితంగా శరీరాన్ని వదలడం కాకుండా ఇష్టపూర్వకంగా మన జీవితాన్ని మనము అనుభవిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు క్రమక్రమంగా ఆ వచ్చేటువంటి మరణం కూడా మనకెంతో సుఖవంతంగా ఉంటుంది. మన జీవిత లక్ష్యం పూర్తి అయిన తర్వాతనే మనము బాయ్ చెప్పేటువంటి నేపథ్యంలో శరీరాన్ని వదిలేటువంటి క్రమంలో ఒక భాగంగా మరణం అన్నటువంటి వీడ్కోలు ఈ భూమికి ఉంటుందే తప్ప ఏది కూడా ఫోర్సిబుల్గా కాకుండా న్యాచురల్ డెత్ అనేటువంటిది ఏదైతే భయం మనకు ఉంటుందో, అంటే జబ్బు వల్ల కావచ్చు, ఓల్డేజ్ వల్ల కావచ్చు, ఇతర సమస్యల వల్ల కావచ్చు, వీటన్నిటిని కూడా భయపడేటువంటి తత్వం కాకుండా ఒక ఫియర్లెస్నెస్, కేర్లెస్నెస్ కాదు, ఫియర్లెస్నెస్తో జీవితాన్ని మనం ఎప్పుడైతే పూర్ణంగా మన జీవితాన్ని మనం గడుపుతుంటామో మన అనుభవం అనేటువంటిది, వయసు పెరగడం ద్వారా వచ్చినటువంటి అనుభవం అనేటువంటిది, అంటే త్వరగా వయసు పెరగడం కాదు, వయసుతో వచ్చేటువంటి ఎంతో జ్ఞానము అందరికీ పంచుకునేటువంటి స్థాయిలో మనం ఉంటాం. కాబట్టి గౌరవము దక్కుతుంది, ప్రతి విషయాన్ని కూడా ఎంతో చక్కగా అవగాహన కలిగి ఉంటాం. కాబట్టి చాలా ఎనర్జెటిక్గా, డైనమిక్గా, ఎంతూజియాస్టిక్గా మన జీవితం అనేటువంటిది ఉంటుంది.